నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందా అనే విషయం గురించి చర్చించుకుందాం। 2 రోజులకు ముందు పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరులో పర్యటనకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందితో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కనపడడం, ఈ వార్త బయటకి రావడము ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారైనటువంటి అనిత గారు విచారణకు కూడా ఆదేశించారు। ఇంతకీ ఆ వార్త ఏమిటంటే, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మక్కువ మండలంలో పర్యటన సందర్భంగా నకిలీ ఐపీఎస్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది। ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది। ఇదిగోండి ఇతనే పవన్ కళ్యాణ్ గారు మన్యంలో పర్యటిస్తున్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ లాగా యూనిఫామ్ వేసుకొని పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీగా ఎవరైతే వెళ్లారో వాళ్ళతో కూడా ఫోటోలు కూడా దిగడం జరిగింది। ఈ ఫోటోలు లీక్ అవడంతో ఒక్కసారిగా న్యూస్ బయటికి రావడంతో సోషల్ మీడియా బగ్గుమంది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని, ఆయనకి సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ కూడా చేస్తున్నారు। ఇంతకీ ఎవరు ఇతనంటే, విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు బలివాడ సూర్యప్రకాష్। అతని పేరు బలివాడ సూర్యప్రకాష్। అతను విజయనగరం జిల్లాకు చెందినటువంటి మాజీ సైనికుడిగా గుర్తించారు। అతను ఐపీఎస్ లాగా యూనిఫామ్ వేసుకొని పవన్ కళ్యాణ్ పర్యటనలో హడావిడి చేసినట్లు గుర్తించారు। విచారణకు కూడా ఆదేశించారు। వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ కు భద్రతా లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు। పవన్ కళ్యాణ్ భద్రతలో జరుగుతున్న లోపాలపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు। ఈ ఘటనపై సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు। కాగా హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు నకిలీ ఐపీఎస్ ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు మొదలుపెట్టారు। ఇదన్నమాట విషయము। ఇంతకీ పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని తలపెట్టాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారని ఆరా తీస్తే, ఇదేమి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారి కాదు। ఒక నెలకు ముందు ఒక అతను డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఆఫీసుకు ఫోన్ చేసి బెదిరింపులకు కూడా పాల్పడ్డాడనేటువంటి వార్తలు కూడా రావడము, దాని మీద విచారణ చేయడం కూడా మనం గమనించాం। ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి ఎవరో హాని తలపెట్టే ఉద్దేశంతోనే ఉన్నారని నాకు అనిపిస్తుంది। ఉప ముఖ్యమంత్రి హోదాలో అంతటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆ సెక్యూరిటీలోకి ఒక అగంతకుడు చొచ్చుకొని పోయాడు అంటే ఇదేమి అంత ఆషామాషీ విషయం కాదు। ఇంతకీ పవన్ కళ్యాణ్ కి హాని తలపెట్టే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు అని ఒక్కసారి ఆలోచిస్తే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏదైతే ఆ కాకినాడ పోర్టుకు సంబంధించి గన్ను పెట్టి ఆ పోర్టు మొత్తాన్ని లాగేసుకున్నటువంటి కేసులో ఏకంగా సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పెద్ద తలకాయలు ఇరుక్కోవడము, అందులోనూ మొత్తం రేషన్ బియ్యం సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత ఈ రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి మొత్తం మాఫియాని నడిపేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అందరికీ తెలిసిన విషయమే। ఆ డి గ్యాంగ్ సహాయంతోనే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రేషన్ బియ్యం సేకరించి దాన్ని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటాడు అనే వార్తలు కూడా ఈ మధ్య కాలంలో పుంకాలుగా చూశాము। ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియా కట్టడి కావడంతో వేల కోట్ల రూపాయల లాస్ వచ్చిందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనుక ఉన్నటువంటి విదేశీ మాఫియా కూడా దీన్ని ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో ఎలాగైనా పవన్ కళ్యాణ్ కి ధమ్కీ ఇయ్యాలనేటువంటి ఆలోచనలో కూడా చేసి ఉండవచ్చు। నెంబర్ 1। నెంబర్ 2, వైఎస్ఆర్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ వల్ల మనకు చాలా డ్యామేజ్ జరిగింది గత ఎన్నికల్లో। వాళ్ళు కూటమిగా వెళ్ళడం వలన మనకు చాలా నియోజకవర్గాల్లో డ్యామేజ్ అయి మరీ అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణమని గుడివాడ అమర్ కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిగిలిన నాయకులు పేర్ని నాని లాంటి వాళ్ళు ఈ మధ్య ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో మాకు పవన్ కళ్యాణ్ వల్ల చాలా డ్యామేజ్ జరిగిందని బహిరంగంగానే చెప్పడంతో ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని ఈ కూటమి నుంచి వేరు చేయాలంటే
ఈ విధంగా ఏదైనా దాడి ప్లాన్ చేస్తే ఇప్పుడు అధికారంలో ఉండేది కూటమి ప్రభుత్వము, అందులోనూ ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ మొత్తం నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి ఈ రెండు పార్టీల కార్యకర్తల మీద గొడవలు పెట్టి ఎలాగైనా ఈ కూటమిని వచ్చే ఎన్నికల్లోపు దూరం చేసి పవన్ కళ్యాణ్ ని ఒంటరిగా పోటీ చేయించి తెలుగుదేశం పార్టీని ఒంటరిగా పోటీ చేయించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కూడా అయి ఉండవచ్చు అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ చేతిలో మరొక శాఖ ఉంది, అదే అటవీ శాఖ. ఆ అటవీ శాఖకు సంబంధించి రెడ్ శాండిల్ స్మగ్లర్ల పైన ఆల్రెడీ ఉక్కు పాదం మోపుతున్నాడు కాబట్టి వాళ్ళు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి ఇప్పుడు స్మగ్లింగ్ చేయాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ స్మగ్లింగ్ బంద్ అయిపోయింది, సరుకు బార్డర్ దాటించాలంటేనే చాలా కష్టంగా ఉంది అని వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఎలాగైనా పవన్ కళ్యాణ్ కి ధమ్కి ఇచ్చి ఆయన్ని ఈ శాఖ నుంచి తప్పించాలని లేదా ఈ ప్రభుత్వం నుంచి దూరం చేయాలి అనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్న మరొక శాఖ పర్యావరణ శాఖ. పర్యావరణ శాఖకు సంబంధించి ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి 2 ప్రాసెసింగ్ యూనిట్లను క్లోజ్ చేపించబడితే ఆర్థికంగా ఎంతో నష్టపోయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలాగైనా పవన్ కళ్యాణ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే కోణంలో కూడా ఇలాంటివి చేయించే అవకాశాలు లేకపోలేదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా గుసగుసలాడుతున్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ కు ముఖ్యంగా తన అభిమానులు ఖచ్చితంగా సహకరించాలి. ఉదాహరణకు ఈ రోజు కడప జిల్లాకి వెళ్తే ఆయన వెళ్ళిన కార్యక్రమం ఏమైంది, వీళ్ళు చేస్తా ఉండే స్లోగన్లు ఏంది, ఓజీ 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 అంటారు. ఆయన ఈ రోజు ఎంపీడీఓని పరామర్శించడానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే అక్కడికి వెళ్ళి ఓజీ ఓజీ అని స్లోగన్స్ ఇవ్వడము, మీద పడిపోవడము, ఆల్రెడీ ఆయనకు సెక్యూరిటీగా ఉన్న వాళ్ళకి ఆయన్ని రక్షించుకునేదానికి చాలా కష్టంగా తయారైంది. అభిమానులు కూడా ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండి తన అభిమాన నాయకుణ్ణి, తమ అభిమాన హీరోని కాపాడుకోవాల్సిందిగా ఈ వీడియో ముఖంగా విన్నవించుకుంటున్నాను. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.